రాయబడింది. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాను. ఆ భోజనపు బలం, ఏ భోజన బలం తిన్నాడు, ఏ భోజనం తిన్నాడు, ఆ భోజనపు బలము చేత ఎంతో గొప్ప పరిచయం చేశాడు ఏలి. అయినప్పుడు కూడా దేవుని దూత అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, నీ శక్తికి మించిన ప్రయాణమును ఎదుటి సిద్ధపరచబడింది. నీ శక్తికి మించిన ప్రయాణం. ఇంతవరకు కూడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో బాప్తిసం పొందాం, రక్షణ పొందాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు విడిస్తా ఉన్నాం, రోజులో కొన్ని గంటల ప్రభుకి సమయం ఇస్తా ఉన్నాం. అయినప్పుడు కూడా ఈ సందర్భంగా సంగమా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవుని సంగములతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట సిద్ధపరచబడినది. హల్లెలూయా, హల్లెలూయా. రోజు 7 గంటల ప్రార్థన చేస్తాను ప్రభా, రోజు 6 గంటల ప్రార్థన చేస్తాను ప్రభా, రోజు 3 గంటల ప్రార్థన చేస్తాను ప్రభా, రోజుకు 3 మారు ప్రార్థన చేస్తాను ప్రభా. అయినా సరే నీ శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయాలి. ఇంతవరకు చేసిన ప్రార్థన, ఇంతవరకు చేసిన ప్రతిష్ఠిత, ఇంతవరకు చేసినటువంటి సేవ, ఇంతవరకు చేసిన భక్తి జీవితం కాదు, కానీ నీ శక్తికి మించి ప్రయాణం చేయాలి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాను. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బయలునకు ప్రత్యక్షమైన వాక్కు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో జెరుబ్బయలు శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత మాత్రమే ఈ కార్యం జరిగింది. ఎవరు చెప్పారు? సైన్యములకు అధిపతికి దేవుడిని యెహోవా సెలవిచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగా. మనం శక్తి చేత కొన్ని కార్యాలు చేస్తాం. మన ఒంట్లో బలమును బట్టి, మన ఒంట్లో శక్తిని బట్టి, బలం ఎక్కువ ఉంటే పని ఎక్కువ చేస్తాం, ఆరోగ్యం ఎక్కువ ఉంటే పని ఎక్కువ చేయొచ్చు. శక్తి బలం అనేది శారీరక సంబంధమైనటువంటి బలానికి సూచనగా. ఈ శక్తి బలం అనేది శారీరకంగా నువ్వు చేసేటువంటి కార్యాలను సూచిస్తుంది. అంటే ఈ శక్తి బలం అనేది నీ శరీరంలో ఉన్నటువంటి దానిని బట్టి నువ్వు చేయొచ్చు. నీ శరీరంలో ఉన్నటువంటి దాన్ని బట్టి శక్తి చేత, నీ శరీరం ఉన్న శక్తిని బట్టి కొన్ని కార్యాలు చేస్తావు, నీ శరీరం ఉన్న బలమును బట్టి కొన్ని కార్యాలు చేస్తావు. ఇప్పుడు వరకు నీ భక్తి నీ శరీరంలో ఉన్న శక్తిని బట్టి చేసావు. ఇప్పుడు వరకు నీ భక్తి శరీరంలో ఉన్నటువంటి నీ యొక్క బలమును బట్టి చేసావు. బలమంతా అయిపోయింది, ఇంకా నేను చేయలేను. బలం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, శక్తి ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాను, ఆరోగ్యం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాను, బలం ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఏడ్చాను, శక్తి ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఏడ్చాను, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఏడ్చాను. ఇప్పుడు నాకు ఏది లేదు, నేను చేయలేకపోతున్నా అని అనుకోవాల్సిన పని లేదు. అది నీ శక్తి చేత చేసావు, అది నీ బలము చేత చేసావు. నీ శరీరం ఉన్న శక్తిని బట్టి, నీ శరీరం ఉన్న బలమును బట్టి ఇప్పుడు వరకు నీ భక్తి జీవితం చేసేవేమో, కానీ శక్తిని బట్టి కాదు, బలమును బట్టి కాదు, కానీ శక్తికి మించిన ప్రయాణం ఆత్మ చేత చేయాలని ఆత్మదేవుడు చదివిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తి చేత కొంతవరకు భక్తి చేత, బలము చేత ఇప్పుడు వరకు నీ భక్తిని నెట్టుకుంటూ వచ్చావు. కొన్ని దినాలు ఉపవాసం ఉంటూ, కన్నీరు విడుస్తూ, ప్రార్థన చేస్తూ, విశ్వాస జీవితం చేస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు శక్తికి మించే ప్రయాణం చేయాలి. ఏలియా ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు. ఎంతగానో దేవుని కోసం వాడబడ్డాడు, ఎంతగానో దేవుని కార్యాలు చేశాడు, ఎంతగానో దేవుని ప్రేమించి ఏది చెప్తే అది చేశాడు. కానీ ప్రియ దేవుని పిల్లల, దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి చేసావు, నీలో ఉన్న విశ్వాస స్థాయిని బట్టి చేసావు. ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం, ఇది ఆత్మచేత చేయవలసిన కార్యం. ఇప్పుడు వరకు నీ శరీరంలో ఉన్నటువంటి బలమును బట్టి, నీ శరీరంలో ఉన్నటువంటి శక్తిని బట్టి, నీ విశ్వాస స్థాయిని బట్టి నువ్వు చేసేవేమో, కానీ ఇప్పుడు శక్తికి మించి నువ్వు చేయవలసిన పరిచర్య ఉంది. హల్లెలూయా. శక్తి చాలదు. నీకున్న బలము చొప్పున, నీకున్న శక్తి చొప్పున చేరవలసిన గమ్యాన్ని చేరలేవు.
ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న విశ్వాస జీవితాన్ని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి భక్తి స్థాయిని బట్టి చేరవలసిన గమ్యానికి చేరలేవు. నీ శక్తికి మించినటువంటి ఒక ప్రయాణముని ఎదుట దాచబడింది. నీ శక్తికి మించిన ప్రయాణముని చేయవలసి ఉంది. ఇది కేవలం దేవుని ఆత్మచేత జరగవలసినటువంటి కార్యం, కేవలం దేవుని ఆత్మచేత జరిగే పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే, ఎంత దేవుని కోసం నలగొట్టుకోవాలా, ఎంత దేవుడి కోసం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా, ఇంతగా దేవుడి దగ్గర కన్నీరు ఇడవాలా, ఇంతగా దేవుని దగ్గర ఉపవాసం ఉండాలా. సాధారణమైనటువంటి వారు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, సాధారణమైనటువంటి సంఘాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నువ్వు చేయకపోతే గమ్యాన్ని రీచ్ అవ్వలేవు. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం చేస్తేనే ఏలియా దేవుని పర్వతమనబడిన హోరేబుకు, సీనాయి పర్వతమనబడిన హోరేబుకు, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన పర్వతానికి శక్తికి మించిన ప్రయాణం చేసినప్పుడే ఆ గమ్యం రీచ్ అయ్యాడు. హోరేబు పర్వతాన్ని, సీనాయి పర్వతాన్ని, లేదా పరిశుద్ధ పర్వతాన్ని, దేవుని పర్వతాన్ని చేరాడు. హల్లెలూయా. తన శక్తి చేత, తన బలము చేత ఎంతవరకు వచ్చాడంటే యెజెబెలును తప్పించుకోవాలి. తన శక్తి చేత, తన బలము చేత ఎక్కడికి వచ్చాడంటే బెయేర్షెబ అరణ్యానికి. ఏలియా శక్తి చేత, బలము చేత ఎక్కడికి వచ్చారంటే బెయేర్షెబ అరణ్యంలో ఎవరికి కనబడిన బదిరీ వృక్షం కిందకి. హల్లెలూయా. ప్రాణము కాపాడుకోవడానికి తన శక్తిని బట్టి, తన బలమును బట్టి మనుషులకు దూరంగా, రాజ్యానికి దూరంగా బెయేర్షెబ అరణ్యానికి బదిరీ వృక్షం కిందకు వచ్చి తన యొక్క ఉనికి ఎవరికి తెలవకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు పంపిన దేవదూత ఏమంటున్నాడు? ఇదిగో, నీవు శక్తికి మించిన ప్రయాణం చేయాలా. నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నేను ఉండలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంతవరకు చాలు, ఈ ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా అనుకుంటున్నావే. ఇది ఇప్పుడు వరకు నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి ప్రయాణం చేసావు. కానీ ఇప్పుడు నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట సిద్ధపడి ఉన్నది. ఏలియా కూడా భోజనం తిని ఆ భోజనపు బలము చేత 40 పగలు 40 రాత్రులు ఆగకుండా, వేసారకుండా, విశ్రాంతి లేకుండా, భోజనం మరలా మధ్యలో ఇంకొకసారి తినకుండా ఆ భోజనపు బలము చేత, ఏ భోజనపు బలము చేత? దేవుడు దేవదూత చేత పంపించిన భోజనపు బలము చేత, పరలోక భోజన బలము చేత, సియోన్ నుంచి పంపించబడిన భోజన బలము చేత, పరలోక సంబంధమైన భోజన బలము చేత, దేవుడే పంపించిన భోజనపు బలము చేత, ఇకలోక సంబంధము కానీ దైవ సంబంధమైన భోజన బలము చేత, ఆ భోజనపు బలము చేత ఏలియా 40 పగలు 40 రాత్రులు ఆగకుండా నాన్ స్టాప్ గా పరిగెత్తి 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 దేవుని పర్వతాన్ని చేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.